హలో అండి అందరికీ. ఈ వీడియోలో కంటెంట్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాను అనే దానికన్నా, నా లైఫ్‌లో జరిగిన అప్డేట్ మీ అందరితోటి షేర్ చేసుకోవాలి. అండ్ ఈ వీక్ అంతా నేను ఫేస్ చేసిన ట్రబుల్, కొత్త మామ్స్ అందరూ ఇంతే ట్రబుల్ ఫేస్ చేస్తారా లేదా అనేదైతే నాకు తెలీదు. కానీ లైఫ్ లేట్‌లీ ఎలా అయిపోయిందంటే, నా గురించి కన్నా నా బిడ్డ గురించి ఎక్కువ ఆలోచించేస్తున్నాను. అండ్ తను కొంచెం ఒక్క స్మైల్ తన దగ్గర నుంచి రాకపోతే ఫుల్‌గా ఇట్లా లో అయిపోతున్నాననమాట. ఎందుకో అర్థం కావట్లేదు. సో, ఏంటంటే ఇంత ట్రబుల్‌లో మరి ఈ వీడియో పోస్ట్ చేయాలా అంటే 2 మంత్స్ నుంచి నేను ట్యూస్‌డే అండ్ ఫ్రైడే ఖచ్చితంగా వీడియోస్ పెడదాము అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ 2 మంత్స్ అట్లానే పెడుతూ వచ్చాననమాట. అండ్ ఈ ఫ్రైడే నేను 'గెట్ రెడీ విత్ మీ' అనే ఫన్ వీడియో ఒకటి చేద్దాము అని చెప్పి దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్, కాస్మెటిక్స్ అన్నీ రెడీగా పెట్టుకొని షూట్ చేయడానికి టైం లేక షూట్ చేయలేదనమాట. ఈరోజు ఖచ్చితంగా నేను వీడియో అయితే పోస్ట్ చేయాలి. అండ్ అక్కడ బ్రేక్ ఇవ్వద్దు అని చెప్పి, సర్లే మీతోటి కలిసి కూర్చొని ఇట్లా కొంచెం మాట్లాడితే నాకు నేను కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవుతాను. అండ్ మంచిగా ఇంకొంచెం స్ట్రెంత్ వస్తుంది మీ క్యూట్ క్యూట్ కామెంట్స్ తోటి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాననమాట. ఏమైందంటే యాక్చువల్లీ ఫ్రైడే అంటే ఈ ఫ్రైడే కాకుండా లాస్ట్ ఫ్రైడే హన్విని క్రిప్పే నుంచి తీసుకొస్తున్నప్పుడు మాకొక ప్లే ఏరియా ఉంటుందనమాట. అక్కడ కొంసేపు ఆడుకొని వస్తుంటుంది. సో, అలానే ఆడించాను. ఆ రోజు ఫ్రైడే చాలా హెవీ సన్ ఉంది మాకు. ఆ సన్ స్ట్రోక్ వల్ల దానికి ఫీవర్ వచ్చిందనమాట. సాటర్డే కొద్దిగా తగ్గింది. అండ్ దెన్ సండే చాలా బావుంది. మంచిగా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతోటి ఎంజాయ్ చేసింది. ఆ వ్లాగ్‌లో మీరు చూసుంటే హన్వి మంచిగానే వాడితోటి, ఆ బుడ్డోడితోటి అది ఆడుకుంది. అంతా సెట్ అయిపోయింది అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆహ్, సో, సండే నైట్ 9:30కి అట్లా పడుకుంది. పడుకుని 2కి మళ్ళీ హెవీ ఫీవర్ వచ్చేసిందనమాట. బాడీ అంతా చాలా వేడిగా, చాలా పిల్లిట్లా వణికిపోతూ ఉందనమాట. మాకే చూసి బాగా బాధ అండ్ భయం 2 ఒకేసారి వచ్చేసినియి. అండ్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో పారాసిటమాల్ ఉంటే పారాసిటమాల్ ఏసి తడిగుడ్డతోటి మొత్తం బాడీ అంతా తుడిచేసి, కొంచెం అట్లా రిలీఫ్ ఇచ్చి పడుకోబెట్టాము. మళ్ళీ మండే లేచింది. పాపం పిల్లకి జ్వరం ఎక్కువైపోయింది గానీ తగ్గలేదు. అండ్ ఊపిరి కూడా అందడం మానేసిందనమాట. జ్వరంతో పాటు జలుబు కూడా వచ్చేసింది. అందుకనే ఊపిరి అందక అనడం స్టార్ట్ చేసింది. నాకేమో కంగారొచ్చేసింది. ఇక్కడ అపాయింట్‌మెంట్‌లు అంత ఈజీగా కూడా దొరకవు. నాకేం చేయాలో తెలియలేదు. అపాయింట్‌మెంట్‌కని కాల్ చేస్తే ఈరోజైతే లేవు. రేపుంటే మళ్ళీ ఒకసారి కాల్ చేయండి. రేపు అపాయింట్‌మెంట్ ఉంటే ఇస్తాము అని చెప్పేసి అన్నారనమాట. నేనేమో ఇదేంట్రా బాబా ప్లీజ్ నువ్వే చూడాలి. నేనేమో పిల్లని ఇలా చూస్తూ నేను జడుపొచ్చేస్తుంది నాకు. ఎలాగా ఏం చేయాలో తెలియట్లేదు. అమ్మ వాళ్ళుంటే ఏదైనా కొంచెం చెప్పేవాళ్ళు. అప్పటికే ఆళ్ళు ఫోన్‌లు చేస్తూ ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిందంతా నేను చేస్తున్నాను. పిల్లేమో తినట్లేదు. కనీసం పాలు తాగట్లేదు. వాటర్ కూడా తాగట్లేదు. ఎవరినడిగినా కూడా హైడ్రేటెడ్‌గా ఉంచు. అట్‌లీస్ట్ వాటర్ అయినా పడుతూ ఉండు. బార్లీ వాటర్ ఇస్తూ ఉండు. జీరా వాటర్ ఇస్తూ ఉండు. ఇట్లా సజెషన్స్ అన్నీ ఇచ్చారు. అయన్నీ చేద్దామని ట్రై చేస్తున్నాను కానీ అస్సలు ఏది నోటి వరకు రానివ్వట్లేదనమాట. నాకేమో ఫుల్ కంగారొచ్చేస్తుంది. ఏంటి పిల్లలా అయిపోతుంది. ఘోరంగా ఏడుపు ఎక్కెక్కి ఏడుస్తూనే ఉంది. ఏం చేసి ఓదార్చాలో అర్థం కాదు. వాళ్ళకేమో పాపం మాట్లాడాలంటే మాటలు కూడా సరిగ్గా రావు కదా! 1 ½ ఇయర్ బేబీ ఏం మాట్లాడుతుందండి. నాకిక్కడ నొప్పొస్తుంది, అక్కడ నొప్పొస్తుందని ఏం చెప్పుద్ది చెప్పండి. మొత్తం మీద కింద మీద పడి మళ్ళీ ఇంకొక 2 సార్లు అదే మండే ఫోను చేసి నేను డాక్టర్ అపాయింట్‌మెంట్ అయితే తీసుకున్నాను. డాక్టర్ మొత్తం బాడీ చెకప్ అంతా చేసింది. హైట్, వెయిట్ అన్నీ చెక్ చేశారు. ఆ క్లిప్పింగ్స్ నా దగ్గరున్నాయి. ఒక 2, 3 క్లిప్స్ అయితే ఉన్నాయి. నేనిక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ డాక్టర్స్ ఏంటి అంటే ఏదైనా మెడిసిన్‌తో కన్నా మంచిగా ఇట్లా ఫుడ్ ద్వారా ట్రీట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటారనమాట. అందుకని నాకు కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చి మండే మెడిసిన్ అది ఏమి ఇవ్వకుండా పంపించేశారు. హాస్పిటల్ నుంచొచ్చిన తర్వాత మళ్ళీ పారాసిటమాల్ ఏసి మళ్ళీ పడుకోబెట్టాను. అంతా బానే ఉంది. ఫైన్ అని అనుకున్నాను. ట్యూస్‌డే ఆఫ్టర్‌నూన్ వరకు బానే ఉందండి. మళ్ళీ 2 అయ్యింది. మళ్ళీ హెవీ ఫీవర్ వచ్చేసింది. అపాయింట్‌మెంట్ తీసుకుంటే అప్పుడు రాసారనమాట. యాంటీబయోటిక్స్ అండ్ పారాసిటమాల్, ఇబుప్రోఫెన్ అట్లాంటి టాబ్లెట్స్ కొన్ని ఇచ్చారు. మళ్ళీ ఫీవర్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ రండి అని చెప్పేసి అన్నారు. సో, ఇంత బిజీలో నాకు వీడియో షూట్ చేయాలి అనే థాట్ కూడా రావట్లేదు. అదలా డల్ అయిపోవడంతోటి నేను గూడా డల్ అయిపోతున్నాను. ఇంకోటేంటంటే, దాన్ని చూసి ఆ కంగారుకి భార్గవ్ గారికి కూడా జ్వరం వచ్చేసిందనమాట. ఇద్దరూ సిక్ అయిపోయారు. అలా ఇద్దరూ తిండి తిప్పలు లేకుండా అలా పడుకునుంటే, నాకాళ్ళని చూసి ఏమో అండి తీసుకోలేకపోతున్నాను. ఒక్కసారి ఇన్ని బరువు బాధ్యతలు నేను మోయగలనా అనే ఫీలింగ్ గూడా వచ్చేస్తుంది.
లైఫ్ లేట్లీ ఏమైపోయిందంటే మదర్ అవ్వడం చాలా బ్యూటిఫుల్ థింగ్. కానీ అంటే ఇట్లా టోడ్లర్‌ని మెయింటైన్ చేయటం చాలా చాలా కష్టమండి. అది కూడా వితౌట్ అమ్మ సపోర్ట్ అంత ఈజీ కాదు. నాకు లిటరల్లీ బుధవారం, గురువారం ఏమనిపించిందంటే అమ్ముంటే బావుండేదేమో అని అనిపించింది. అంటే ఎందుకలా అనిపించింది అనంటే ఇంకొక మనిషి లేడు మాట్లాడడానికి. లంచ్ చేసుకోలేదు ఒకరోజు. ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి కాల్ చేసి అడగాలి అన్నంత ఐడియా కూడా రాలేదు నాకు. ఒక్కొక్కసారి అమ్మ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇలాంటి సిట్యుయేషన్స్‌లోనే అర్థమవుతుంది అనుకుంటా. ఐయామ్ సారీ. కానీ రియాలిటీ అండి. నాలా న్యూ మదర్స్ ఎవరైనా ఇలా అబ్రాడ్‌లో గాని, ఇండియాలోనే వేరే స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి పెయిన్ ఖచ్చితంగా అర్థమవుతుంది. అన్ని సిట్యుయేషన్స్‌ని మనం హ్యాండిల్ చేయలేము. మన ఏజ్ కూడా సహకరించదు. అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఏడిస్తే వాళ్ళు బాధపడతారేమో అని కొన్ని కొన్ని సార్లు అనుకుంటాం గానండి. ఆళ్ళని పట్టుకొని ఏడ్చేస్తే మొత్తం భారం పోతుందేమో అనిపిస్తది. నా కూతురు అలా ఉంటే నేను తట్టుకోలేకపోయాను అసల. ఇంకొకటేంటంటే ఆళ్ళు తినకపోతే మనకు ఆకలేయదంటారు కదా! అది 100% నిజం. ఈ వారంలో సరిగ్గా చూసుకుంటే ఒక 4, 5 సార్లు తిన్నామేమో నేను, భార్గవ్ గారు ఇద్దరం కలిసి. ఈరోజే కొంచెం పిల్ల తిరుగుతూ ఆడుతుందనమాట. దా! దా! అందుకనే మీతోటి ఈ పెయిన్ షేర్ చేసుకోవాలని అనిపించింది. ఏదో సింపతి గెయిన్ చేయటానికైతే నేను సింపతి వీడియోస్ అసలు పెట్టకూడదని అనుకున్నానండి. నాకు నచ్చదు బేసికల్లీ. ఇదైతే సింపతి వీడియో కాదు. కానీ నా లైఫ్ అప్డేట్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ రోజుకి కొంచెం మా అమ్మాయి సెట్ అయింది. కొద్దిగా నవ్వుతుంది, తిరుగుతుంది, అటు ఇటు ఆడుతుందనమాట. సో, అందుకనే సర్లే టైం ఉంది. మీ అందరికీ కూడా ఈ న్యూస్ షేర్ చేద్దాము అని అనుకోని షేర్ చేస్తున్నాను. ఇది పుట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ అనుకుంటా అన్ని టానిక్‌లు, అన్ని మాత్రలు మింగటం. ఆ టానిక్స్ అన్నీ నేను ఏంటంటారు అదే మెడికల్ షాప్ నుంచి తెస్తున్నప్పుడు అనుకున్నాను. నా బిడ్డకి ఫస్ట్ టైమ్ నా చేతులతోటి ఇన్ని మందులు కొంటున్నానేమో అని. ఎందుకంటే జనరల్‌గా ఇక్కడ అన్ని మందులు ఇవ్వరు. హెవీ కోల్డ్, ఫీవర్ 2 ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. మొత్తం మీద 5 రోజుల తర్వాత నా కూతుర్ని ఇలా మళ్ళీ నేను చూడగలుగుతున్నాను. ఐ హోప్ మీరందరూ మీరు షేర్ చేస్తున్న లవ్ అండ్ సపోర్ట్ ఇలానే కంటిన్యూగా షేర్ చేస్తారండి. కేవలం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు. నా గురించి ఒక ఇద్దరైనా అదేంటి ఫ్రైడే అక్క వీడియో పోస్ట్ చేస్తది కదా! ఏ వీడియో అప్డేట్ లేదు అని వెయిట్ చేసే ఒక ఇద్దరైనా ఉంటారు అని గట్టిగా నమ్మి వాళ్ళ కోసమైనా నేను నా లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఎందుకు వీడియో ఈరోజు వాళ్ళకి కావాల్సిన వీడియో నేను ఎందుకు ప్రెజెంట్ చేయలేకపోతున్నాను అనేది చెప్పాలి అని చెప్పే ఈ వీడియో చేస్తున్నాను. అదనమాట. హాయ్ చెప్పాలి అందరికి. హాయ్. ఇరిగిపోతాయమ్మా. ఇరిగిపోతే ఎక్కడ పెట్టేయాలి. అమ్మో ఇక్కడ పెట్టకపోతే వీడియోలో అందంగా కనపడవు. ఇక్కడ పెట్టే అమ్మా. ఏది మీరు నమ్మరు. శనివారం అంటుకున్న తల ఇప్పుడు వరకు అంటుకోలేదు అండ్ ముడి కూడా తీయలేదు. ఉండలు కట్టేసిందనమాట. ఈ సిచ్యువేషన్‌లో ఇలాగే వచ్చి వీడియో చేసేస్తున్నాను. నాకు మేకప్ వేసుకొని, ఫేస్ వాష్ చేసుకునే అంత ఓపిక కూడా లేదు. స్నానం కూడా చేయలేదు. ఈ రోజు పిల్ల బాగుంది కాబట్టి 3 రోజుల తర్వాత ఈ రోజు స్నానం చేద్దాం అనుకుంటున్నాను. పోస్ట్ పార్టంలో అమ్మ ఉండాలి అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. బట్ ఎనీవేస్ ఈ 5 రోజులు నా ధైర్యంతోనో, నా బాధతోనో, మా అమ్మ వాళ్ళ ఫోన్ కాల్స్ తోటో, మా అత్తగారు వాళ్ళ ఫోన్ కాల్స్ తోటో ఏదో విధంగా మా ఫ్రెండ్స్‌తో మాట్లాడో ఏదో విధంగా లాక్కొచ్చేసాను. ఇంకా ఫ్యూచర్‌లో ఇలాంటి అన్‌హెల్తీ డేస్ అయితే చూడాలి అని అనుకోవట్లేదు. హోప్ ఇది చాలా 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 హెల్తీగా ఉండాలి. ఇలాంటి అన్‌హెల్తీ డేస్ మళ్ళీ మళ్ళీ రాకూడదని గట్టిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అర్థం అవ్వకపోయినా ఇప్పటి వరకు ఖచ్చితంగా వీడియో చూసి ఉండి ఇఫ్ యూ ఆర్ న్యూ మామ్ మీకు ఖచ్చితంగా ఈ పెయిన్ అర్థమవుతుంది. లేదు మీరు ఈ స్టేజ్ క్రాస్ చేసినా కూడా మీరు ఈ పెయిన్ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఇలాంటి వీడియో మళ్ళీ నా ఛానల్‌లో పోస్ట్ చేయకూడదని మీరు కూడా నాతో పాటు గట్టిగా కోరుకోండి. అస్సలు చేయొద్దు ఇట్లాంటి వీడియోస్. మనం ఓన్లీ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఈ ఛానల్‌లో చూడాలి. అండ్ ఐ హోప్ ఐ విల్ నాట్ మేక్ ఇట్ అగైన్. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ అండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. చూస్.